హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి, పొట్టు మినపప్పుతో వడల్ని ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. వడలు రాని వాళ్ళు నేను చెప్పిన ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్గా చేసేస్తారు. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చల్లారిపోయిన తర్వాత కూడా ఇవి అంతే టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు పొట్టు మినపప్పుని 6 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా 2 నుంచి 4 సార్లు వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలానే 4 పచ్చిమిరపకాయలని అందులోనే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ మిక్సీ తిరగనట్లయితే అందులో 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అందులోనే మీకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ పిండిని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా బీట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు తప్పనిసరిగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే వడలు అనేవి లోపల స్పంజీగా గుల్లగా వస్తాయండి, అంత బాగుంటాయి. ఇలా తప్పనిసరిగా 1 నిమిషం పాటు బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఒక గిన్నెలోకి నీళ్లు పెట్టుకొని అందులో పిండిని కొంచెం వేశారనుకోండి, ఈ పిండి అనేది పైకి తేలాలి. అప్పటిదాకా మీరు బీట్ చేసేసుకోవాలి. ఒకవేళ పిండి నీళ్ళల్లో వేయంగానే మునిగిపోతుందంటే మళ్ళీ ఒకసారి మరొక నిమిషం పాటు బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకోగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు. ఇప్పుడు వడలు వేయటం రాని వాళ్ళు ఇట్లా టీ గరిటె ఉంటుంది కదండి, దానిలోకి వాటర్ని ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని కొంచెం తీసుకొని ఇలా వడ షేప్ని ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. ఒకవేళ వడలు వేయటం రాని వాళ్ళు ఇలా వేశారనుకోండి, పర్ఫెక్ట్గా వడ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగా కాలుతున్నటువంటి నూనెలోకి చేతికి నీళ్ళని అప్లై చేసేసుకొని ఇలా వడల్లాగా చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ వడలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవటమే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి, వడలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అలాగే వేయించుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 5 నిమిషాల తర్వాత వడలు అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇదే విధంగా మిగిలిన వడలను కూడా వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే పొట్టు మినపప్పుతో వడలు రెడీ. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోన స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ వంట సోడా వాడకుండా వేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.